రోజులాగానే లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 726తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళే ముందర నేను ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. ఒకవేళ మీరు కనుక ఒక TWS బడ్స్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే మీరు బడ్జెట్ ఎంతో చూస్ చేసుకుంటున్నారని చెప్పి అడిగాను. బిలో 1K అన్నా అని చెప్పి 36%, ఇక 2K అన్నా అని చెప్పి 45%, ఇక 3K అన్నా అని చెప్పి 8%, ఇక 5K అని చెప్పి 6%, అప్ టు 10K అని చెప్పి 5% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నన్ను అడిగితే కనుక ఒకవేళ మీకు TWS కావాలి అన్నట్లయితే మినిమం 5K బడ్జెట్ చూడండి. సో 5K బడ్జెట్లో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో కూడినటువంటి బడ్స్తో పాటు మంచి క్వాలిటీ డ్రైవర్స్ ఉన్నటువంటి TWS బడ్స్ రావడం జరుగుతుంది. పర్వాలేదు, మీరు కొన్ని ఒక నెల 2 నెలలు ఆగిన తర్వాతనే పర్చేజ్ చేసుకోండి, బట్ క్వాలిటీ ప్రోడక్ట్ని అయితే పర్చేజ్ చేయండి. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సో ఒకవేళ ఈ రెండు మొబైల్ ఫోన్లో ఒక మొబైల్ ఫోన్ని మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీ చాయిస్ ఏంటి? లెట్ మీ నో. పోకో F3GTనా లేదా OnePlus Nord 2నా లేదా రెండు కాదన్నా సో దీనికి సంబంధించినటువంటి రియల్మీ X7 Maxనా అనేది లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి అనేది సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేటప్పటికే అసలు న్యూస్ కంటే బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మీ అందరి సపోర్ట్ వల్లనే మనకి పోకో నుంచి రివ్యూ యూనిట్స్ అయితే రావడం స్టార్ట్ అయింది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఈరోజు మన ఛానల్లో కూడా నేను ప్లేస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీ సపోర్ట్ అందరికీ కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఒకసారి అయితే లుక్ వేసేయండి. సో మొదటి న్యూస్ వచ్చేప్పటికి అసలు ఈరోజు ఎక్కువగా అయితే లాంచ్ చేసే ఉన్నాయి. ఈరోజు టెక్ న్యూస్ అంటే కన్నా కానీ లాంచ్ న్యూస్ అనొచ్చు. సో అందుకోసం లాంచెస్ అన్నీ నేను లాస్ట్లో పడేస్తాను. సో న్యూస్ ఎవరైతే న్యూస్ కోసం వస్తారో వాళ్ళందరూ ఫస్ట్ న్యూస్ అయితే చూడండి. ఆ తర్వాత లాంచెస్ న్యూస్ ఒకవేళ మీకు తెలిస్తే కనుక వాటిని స్కిప్ చేయొచ్చు, అట్లీస్ట్ మీ డేటా అన్నా సేవ్ అవుతుంది. మొదటి న్యూస్ వచ్చేప్పటికి మనకి నెట్ఫ్లిక్స్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. నెట్ఫ్లిక్స్ సోనీ ఈ రెండింటి కొలాబరేషన్తో అతి త్వరలో ఓటీటీలో అంటే నెట్ఫ్లిక్స్లో కావచ్చు లేదన్నట్లయితే సోనీకి సంబంధించినటువంటి ప్లే స్టేషన్ 5 కావచ్చు, వీటన్నిటిలో కూడా మనం గేమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఆల్రెడీ సోనీ ప్లే స్టేషన్లో నెట్ఫ్లిక్స్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద లోగోస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఎంబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి 2022 కల్లా వీళ్ళ యొక్క కొలాబరేషన్ని ఫార్వర్డ్ తీసుకెళ్లేటువంటి అవకాశాల్లో ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఇటు పక్క చూసారంటే మీరు సోనీ, ఇటు పక్క మీరు చూసారంటే నెట్ఫ్లిక్స్, రెండు కూడా చిన్న కంపెనీలేం కాదు. మేబీ వచ్చేటప్పటికి యాపిల్ ఆర్కేడ్ అలాగే గూగుల్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉంది చూసారా, సో వాటికి టఫ్ కాంపిటీషన్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ 200 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది చూసారా. వైడ్ ఛార్జింగ్ టెక్నాలజీలో 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 8 minutesలోనే కంప్లీట్ అవుతుంది. 4000 mAh బ్యాటరీలో, చిన్న విషయం ఏం కాదండి. సో దీనికి సంబంధించినటువంటి మాస్ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. మేబీ అతి త్వరలో రాబోతున్నటువంటి వీళ్ళ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ మేబీ ఇది MI12 అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ మొబైల్ ఫోన్లో ఈ 200 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనం చూసేటువంటి అవకాశం ఉందంట. మనకి ఐకు దగ్గర నుంచి ఐకు ఈరోజు సైలెంట్గా మన ఇండియాలో ఐకు 7లో మరొక సరికొత్త కలర్ వేరియంట్, అదేనండి ఐకు మూన్స్టర్ కలర్, అది కూడా ఐకు 7లో మూన్స్టర్ అనేటువంటి పేరుతో ఇది వచ్చేటప్పటికి మనకి ఆరెంజ్ కలర్లో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీని ప్రైస్ కూడా మీకు వచ్చేటప్పటికే 29,999 అండ్ రేపు 26వ తారీఖు నుంచి మనకు అఫీషియల్గా ఆన్లైన్లోకి లాంచ్లోకి అయితే రాబోతుంది. అండ్ ఓన్లీ జస్ట్ దాని కలర్ ఒక్కటే మారింది, మిగతా ప్రైస్ అండ్ స్పెక్స్ అన్నీ కూడా వెరీ కామన్గా అయితే మనం చూస్తుంటాం. ఒకవేళ కొత్త కలర్ కావాలనుకుంటే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేపు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ కూడా టఫ్ కాంపిటీషన్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈరోజు శాంసంగ్ గెలాక్సీ A22 5G మొబైల్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. 19,000 రూపాయలకి ఈ ఫోన్ని లాంచ్ చేశారు. 6+128GB మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 SoC చిప్సెట్తో వేరే వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, వేరు 48+8+2 వేరు ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాతోటి అండ్ ఎక్కువ బ్యాండ్స్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కింద దీన్ని అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇప్పటిదాకా లాంచ్ అయినటువంటి 5G మొబైల్ ఫోన్స్ అన్నిటిలో. అండ్ ప్యారలల్గా దీంట్లో మీరు చూసారన్నట్లయితే 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుందంట. అంటే ఇప్పుడు Android 12తో వచ్చింది అనుకోండి, ఇది Android 13 అలాగే Android 14తో పాటు రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచెస్ని కూడా అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. అండ్ ఇది వచ్చేటప్పటికే కేవలం ఆఫ్లైన్ ఓరియంటెడ్ టార్గెట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. అండ్ ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో విత్ ఇన్ సూన్ అమెజాన్ ద్వారా దీన్ని అఫీషియల్గా ఆన్లైన్లో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనీవే శాంసంగ్ కూడా చైనీస్ కంపెనీకి కాంపిటేటివ్గా మంచి ప్రైజింగ్లో మంచి ఫోన్స్ తెస్తున్నారు. ఆఫ్ కోర్స్
ఆ ప్రైజింగ్ అది ఎక్కువ, కానీ శాంసంగ్ అట్లీస్ట్ ట్రై అయితే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేమో మనకు ఒప్పో దగ్గర నుంచి ఒప్పో కూడా ఒక సరికొత్త ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొని రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి పేటెంట్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ అఫీషియల్గా వీళ్ళైతే ఈరోజు మనకు చెప్పడం జరిగింది. దీంట్లో మీకు ఏంటి అంటే రెగ్యులర్గా మన మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకుంటాం చూసారా, సో ఛార్జ్ చేసే కొద్దీ వాటి యొక్క సైకిల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, దానివల్ల మన బ్యాటరీ యొక్క లైఫ్ కూడా తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా ఆ ఛార్జింగ్ యొక్క సైకిల్స్ అంటే పవర్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లైఫ్ పెంచుతుందంట. ఇది డైరెక్ట్గా 20% హైక్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. అంటే ఓవరాల్గా 1500 సైకిల్స్ దాకా తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒక మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ స్పాన్తో చూసారన్నట్టయితే 300% మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో 300% పెర్ఫార్మెన్స్ అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. అండ్ ఓవరాల్గా మీరు చూసారన్నట్లయితే దీన్ని నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్నింటిలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇందులో ఓవర్ టెంపరేచర్ ప్రొటెక్షన్తో పాటుగా వీళ్ళు వచ్చేటప్పటికే మనకి ఎప్పుడైతే బ్యాటరీ ఛార్జ్ అంటే దానికి సంబంధించినటువంటి లైఫ్ అంతా క్లోజ్ అయిపోతుందో ఆటోమేటిక్ ఒక వార్నింగ్ మెసేజ్ ఇప్పుడు ఏదైతే యాపిల్లో మనం చూస్తున్నామో సేమ్ అదే విధంగా ఒక వార్నింగ్ మెసేజెస్ని కూడా అంటే దీని లోపల ఉన్నటువంటి ఛార్జింగ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఉంటుంది సరే, సో అది కూడా మనకు చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎనీవే ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా మన ముందైతే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేమో మనకు మైక్రోమాక్స్ దగ్గర నుంచి మైక్రోమాక్స్ ఈ 30వ తారీఖు నెల 30వ తారీఖు మన ముందుకు ఒక ప్రోడక్ట్ ఒక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇది 6 నుంచి 8 వేల రూపాయల బడ్జెట్లోనే మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు యూని ఎస్ఓసి చిప్సెట్ తోటి. ఇక ఈరోజు దీనికి సంబంధించినటువంటి మరికొన్ని స్పెక్స్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి HD+ డిస్ప్లే రావడం జరుగుతుంటుందంట. వేరే వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 10 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయబోతుందంట. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో రాబోతుంది. మరి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఏమో హ్యాంగ్ కాదు ల్యాగ్ కానీ ఫోన్ అని చెప్తున్నారు. ఇక్కడేమో ప్రాసెసర్స్ అలాగే ర్యామ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా క్వైట్ నార్మల్గానే ఉన్నాయి. చూద్దాం మరి వీళ్ళేం లాంచ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో నుంచి ఇవన్నీ కూడా లాంచ్ ఈవెంట్సే. సో పోకో కంటే బిఫోర్ మనం వన్ప్లస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వన్ప్లస్ నిన్న రాత్రి మన ఇండియాలో ఒక మొబైల్ ఫోన్ని అలాగే ఒక TWS బడ్స్ని కూడా లాంచ్ చేశారు. మొబైల్ విషయానికి వచ్చారంటే వన్ప్లస్ నార్డ్ 2 మొబైల్ ఫోన్. సో ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 SoC చిప్సెట్ అలాగే 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు దీంట్లో మీకు రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, సోనీ IMX766 సెన్సార్, అది కూడా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద 8 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కింద మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం తీసుకొస్తే ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకు వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇకపోతే దీంట్లో మీరు చూసారంటే USB Type-C ఛార్జింగ్ కేబుల్ ఇవన్నీ కూడా వెరీ కామన్ క్వైట్గా మనం చూస్తూనే ఉంటాం. అండ్ ముఖ్యంగా దీంట్లో వచ్చేటప్పటికి మనకు 3 కలర్ దీంట్లో గ్రీన్, బ్లూ అండ్ బ్లాక్ కలర్లో మన ముందు తీసుకొచ్చారు. సో ఈసారి గ్రీన్ వుడ్ కలర్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ అనిపించింది. అండ్ దీంట్లో మనకు 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. 6+128GB అలాగే 8+128GB అలాగే 8+256GB. యాజ్ యూజువల్ వీళ్ళైతే 6+128GB వీళ్ళు లాంచ్కి మాత్రమే పరిమితం చేస్తారు, కానీ దీన్ని అయితే సేల్లోకి తీసుకున్నారు. ఈవెన్ నేను ఆన్లైన్లో కూడా చెక్ చేశాను, ఏకంగా ఇది 63 రోజుల తర్వాత సేల్లోకి అయితే రానుందంటే. 63 రోజులు అంటే అప్పటికల్లా మనకు పుణ్యకాలం అంతా పూర్తయిపోతుంది. ఆ లోపల ఒక 3-4 ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతాయి. వీళ్ళు పేరుకు మాత్రమే దీన్ని వచ్చేటప్పటికి 26,999 27,999 రూపాయలకు లాంచ్ చేశారు. ఈవెన్ HDFC బ్యాంక్ కార్డ్ తోటి అప్ టు 1000 రూపీస్ డిస్కౌంట్ అన్నారు. అంటే ఇది కూడా అరౌండ్ 26,000 రూపీస్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ దాని మీద అయితే ఆశలు వదులుకోండి, ఎందుకంటే అది సేల్లోకి రాదు, దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే. ఇక దీంట్లో 8+128GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 30,000 రూపాయలు యాజ్ యూజువల్గానే. అలాగే 8+256GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 35,000 రూపాయల దాకా లాంచ్ చేయడం జరిగింది. ఇక ప్యారల్గా ఇదే లాంచ్ ఈవెంట్లో మొట్టమొదటిసారిగా వీళ్ళకి సంబంధించినటువంటి బడ్స్ ప్రోని కూడా వన్ప్లస్ బడ్స్ ప్రోని కూడా లాంచ్ చేశారు. క్వైట్ సిమిలర్ యాపిల్ ఎయిర్పోడ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఇవి కూడా మనకు అదే విధంగా రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేటప్పటికి 11.2 mmకి సంబంధించినటువంటి డైనమిక్ బేస్ బూస్ట్ డ్రైవర్స్ని మన ముందు తీసుకొని రావడంతో పాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మీరు ఒకసారి ఛార్జ్ చేశారంటే 10 minutes ఛార్జ్ చేశారంటే 10 hours దాకా బ్యాటరీ బ్యాకప్ రావడంతో పాటు డైరెక్ట్గా మీరు మొబైల్ ఫోన్ నుంచి కూడా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే కేసింగ్
కొంచెం డిఫరెంట్గా అంటే వన్ ప్లస్ నథింగ్ కేసింగ్ ఉంది చూసారా, సేమ్ అదే విధంగా తీసుకొని రావడం అయితే జరిగింది. దీంట్లో కూడా మనకు 2 కలర్స్ ఉంటాయి, మ్యాటీ బ్లాక్ అలాగే గ్లాసీ వైట్. కాకపోతే దీని సేల్ ఏదైతే ఉందో మన ఇండియాలోకి అయితే ఇప్పుడే తీసుకొని రావట్లేదు, మేబీ ఆగస్ట్లో తెచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని యూరోప్లో అయితే సుమారుగా $149 ఏమో లాంచ్ చేశారు. మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ మీరు చూసారంటే ₹10,000 బడ్జెట్లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఎవరైతే ఒక ప్రీమియం క్వాలిటీ TWS బడ్స్ కావాలనుకుంటారో సో వాళ్ళైతే దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్గా మన ఇండియాలో పోకో F3GT మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. చాలా మంచి అగ్రెసివ్ ప్రైజింగ్గా వీళ్ళు మన ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు OnePlus Nordకి దీనికి టఫ్ కాంపిటీషన్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ విషయానికి వచ్చారంటే ప్రాసెసర్ కూడా మనకి సేమ్ ఉంటుంది, 1200 SoC చిప్ సెటే. సో LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి, కాకపోతే ఇక్కడ స్టోరేజ్ వచ్చేటప్పటికి మీకు UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది, వేర్ OnePlus Nordలో వచ్చేటప్పటికి 2.2 స్టోరేజ్ మాత్రమే రావడం జరుగుతుంది. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ గాను 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ కోసం తీసుకొస్తే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరిగింది. 5020 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 అండ్ అట్ ద సేమ్ టైం మీకు 67 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు 67 వాట్స్ ఛార్జర్ ఏదైతుందో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారంటే వీళ్ళైతే ప్రస్తుతం ప్రిడియేటర్ బ్లాక్ అలాగే గన్ మెటర్ సిల్వర్ అని చెప్పి 2 కలర్స్ని మాత్రమే మన ఇండియాలో తీసుకొస్తున్నారు. సో దీంట్లో అయితే నేను ఎల్లో గురించి అయితే వెయిట్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ ఎల్లో అయితే ఇంకా మనకి సేల్లోకి అయితే తీసుకొని రాలేదు. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో సేల్స్ కూడా మనకు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అంటే ఎర్లీ బర్డ్ సేల్ కింద ఒక డిస్కౌంట్ అట్లా మనకి కొంచెం డిఫరెంట్గా ప్రైజెస్ని అయితే తీసుకొచ్చారు. సో ఆ ప్రైజెస్ ఏదైతే ఉందో పర్మనెంట్గా అవే ప్రైజెస్ పెడితే బాగుండేదని, లేకపోతే కస్టమర్స్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇందులో ఫస్ట్ సేల్లో వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి మీకు రేపు 24వ తారీఖు ప్రీ ఆర్డర్స్ 26వ తారీఖు నుంచి సేల్లోకి తీసుకొస్తున్నారు. 6+128GB ఏదైతే ఉందో 25,999, అలాగే 8+128GB ఏదైతే ఉందో 27,999, అలాగే 8+256GB ఏదైతే ఉందో 29,999. అండ్ అదనంగా మీరు కనుక ICICI బ్యాంక్ కార్డ్ వాడారు అన్నట్లయితే ₹1,000 డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఇక సెకండ్ సేల్లో ఇదే ఫోను సెకండ్ సేల్ ఒక వారం తర్వాత వస్తుంది చూసారా, ఆ సేల్లో మీరు కొన్నారన్నట్లయితే అరౌండ్ ₹500 అదనంగా పే చేయాల్సి ఉంటుంది. సో అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. అలాగే ఒకవేళ మీరు కనుక ఇది థర్డ్ సేల్లో పర్చేజ్ చేశారు అన్నట్లయితే మరొక ₹500 అదనంగా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక గేమింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు అంటే దీంట్లో మనకి మ్యాక్ గేమింగ్ ట్రిగ్గర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు, ఫ్లాష్ లైట్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 5065 mAh ఆఫ్ ద బ్యాటరీ, 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అఫ్ కోర్స్ OnePlus ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ కెమెరా డిపార్ట్మెంట్ అయితే కనుక మీరు అక్కడ OnePlus Nord బెటర్ ఆప్షన్ అవుతుంది. అలాగే ఒకవేళ కాదు నాకు గేమింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాను అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ పోకో F3GT ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇన్ఫాక్ట్ నేను ఆ మొబైల్ ఫోన్ కూడా పర్చేజ్ చేస్తాను, దానికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూస్ కూడా మీకోసం తీసుకొస్తాను. అఫ్ కోర్స్ నా కోసం మీరు ఇంత చేశారు, మీకోసం నేను ఆ చిన్నది చేయలేనా. సో డెఫినెట్లీ దాన్ని కూడా పర్చేజ్ చేస్తాను, దాని రివ్యూ తీసుకొస్తాను అండ్ దీన్ని ఫిజికల్ కంపారిజన్ని కూడా మీ ముందు తీసుకొస్తాను. సో అప్పుడు ఇంకా ఒక క్లియర్ ఐడియా అయితే నేను మీకు ఇవ్వగలను. సో పర్ఫెక్ట్ మొబైల్ ఫోన్ ఏంటి అనేది యాజ్ ఆఫ్ నో ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ తీసేసుకుంటానన్నా అన్నట్లయితే కనుక ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు కనుక కెమెరా డిపార్ట్మెంట్ గురించి చూస్తున్నారు అంటే మీకు అక్కడ OnePlus ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది, లేదంటే పోకో F3GT ఏదైతే ఉందో ప్యూర్ వాల్యూ ఫర్ మనీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ఈరోజు ఏకంగా మన ముందుకు 2 స్మార్ట్ వాచ్లు, 2 బ్లూటూత్ నెక్ బ్యాండ్లు, అలాగే ఒక TWS బడ్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే రియల్మీ వాచ్ 2 Pro ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటి మీద కొంచెం అప్గ్రేడ్ కింద తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ అని చెప్పుకుంటా పోతే ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది, అందుకే జస్ట్ ప్రైస్ మాత్రమే చెప్తున్నాను. వీలైతే ఆ లింక్స్ ఏవైతే ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఇది ₹4,999 రావడం జరుగుతుంది, వేర్ వాచ్ 2 వచ్చేటప్పటికే మీకు ₹2,999. అలాగే బడ్స్ వైర్లెస్ 2 వచ్చేటప్పటికే మీకు ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా వస్తుంది ₹1,999కి. అలాగే బడ్స్ వైర్లెస్ 2 నియో ప్రో ఇచ్చేటప్పటికే మనకి ₹1,399 తీసుకొని రావడం జరిగింది. సో వైర్లెస్ 2 ఏదైతే ఉందో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సో ఇది వచ్చేటప్పటికి మనకి వితౌట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇక దీంట్లో రియల్మీ బడ్స్ Q2 TWS బడ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ₹1,299. అండ్ ఇవన్నీ కూడా రేపు 26వ తారీఖు నుంచి మన ముందుకి సేల్లోకి అయితే రానున్నాయి. ప్రీ బుకింగ్స్ వచ్చేటప్పటికే 24. అఫ్ కోర్స్ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన సేల్ నుంచి చూసారా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్
న్యూస్ అయితే చెప్పా కదా, ఇందాక నేను మీకు చెప్పినట్టు ఎక్కువగా లాంచెస్ ఉన్నాయి, అందుకే లాంచెస్ అన్నింటినీ కూడా లాస్ట్లో వేశాను. ఒకవేళ లాంచెస్ ఆల్రెడీ చూసుంటే మీకు అనవసరంగా డేటా వేస్ట్ అవుతుందని. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈ లవ్ ఏదైతే ఉందో ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండగలరన్న మనవి. అండ్ అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి గేమింగ్ రివ్యూ అలాగే ఫుల్ రివ్యూ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.